ఆ కల్చరే లేదు. కులాల కుంపటి అనేది ఇక్కడ లేదు. ఏమో అంతా ఆర్తిస్తున్నారు ఎందుకు ఆయనకి? మా అన్నమ్ముడు మరి మాలో ఒక మనిషి అనుకొని చేస్తాన్నాము స్వామి. అక్కడేమో కుంకుమ నీళ్ళతో ఆరతి ఇచ్చారు, ఇక్కడ పసుపు నీళ్ళతో ఇస్తున్నారు ఏంది? స్వామి పసుపు నీళ్ళతోనే మేము ఇవ్వాల, అది ముఖ్యమైంది. పసుపు నీళ్ళు దాని ఉదాహరణ నేను చెప్తాను ఆమెకంటే ఎక్కువ. పసుపు అంటే పంచభూతాల్లో ఉండే సుఖాన్ని పుణ్యాన్ని ఇస్తుంది. అంటే పసుపు వచ్చే యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏమిటంటే ఎదుటి వాళ్ళ దుష్టశక్తి పడకూడదు అనేదానికి పసుపుతో తీస్తే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడదు. జనరల్గా మనం ఏదైనా కడుపులో పురుగులు పాడుంటే కూడా పసుపు పాలు తాగుతాం బ్యాక్టీరియా చావడానికి. దెబ్బ తగిలితే పసుపు పెడతాం, అంటే యాంటీబయాటిక్ అనమాట. కాబట్టి యాంటీబయాటిక్లో భాగంగా ఈ పసుపుతో తీస్తే ఎటువంటి దిష్టి పడి ఉన్నా ఇంకోటి పడి ఉన్నా ఇటువంటిది ఏది రాదనే విధంగా పసుపుతో తీస్తారు. ఈ టీషర్టు మీ ఫోటోతో సహా ఉన్న టీషర్ట్ గుండెల మీద వేసుకుని వచ్చాడు ఆయన. అభిమానం ఉందా ఆయన అంటే? తప్పకుండా సార్. యూత్ని ఎంకరేజ్ చేసే కోసము గత 3 సంవత్సరాల నుంచి అన్నగారు తన సొంత ఖర్చులతో యూత్ని ఎంకరేజ్ చేసేకి చాలా కష్టపడి టోర్నమెంట్ జరిపిస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది యంగ్ టాలెంట్ బయటకు వస్తూ ఉంది. దీన్ని ఇదే విధంగా ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలనేసి అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాదాపు ఈ కాన్స్టిట్యున్సీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టు 5 ఏళ్ళ నుంచి. ఒకరేమో అఫీషియల్గా అసెంబ్లీలో పెట్టేది, అన్అఫీషియల్ ఎమ్మెల్యే మీరు కూడా ఉన్నట్టలే. అంటే పిల్లలు ఇంటికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా పని చేయడం, ఇళ్లలోకి వెళ్ళి పడుకోవడం అనేది కాకుండా ప్రతి పంచాయతీలోని ఒక పంచాయతీ వైజ్ తీసుకొనేసి ప్రతి పంచాయతీకి కూడా ఒక క్రికెట్ టీంని ప్రిపేర్ చేశాము. దాంట్లో భాగంగా 200 టీములు ఈ నియోజకవర్గానికి సంబంధించి 200 టీములు ప్రిపేర్ చేసి మొదటి ప్రైజు 3 లక్షలు, రెండో ప్రైజు 2 లక్షలు పెట్టి ప్రతి క్రికెట్ టీముకు కూడా డ్రెస్ ఇచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్టు ఎస్ఎస్ టాన్ క్రికెట్ కిట్టు మొత్తం దాదాపు 30,000 రూపాయలు విలువ చేసే కిట్టు ప్రతి టీముకు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టా ప్రతి సంవత్సరం కూడా పిల్లల కోసం క్రికెట్ టోర్నమెంట్ జరిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న పిల్లల కోసం సెమీ కండక్టర్స్ కంపెనీ ఐపీ చిప్ డిజైనింగ్ స్మార్ట్ డివి అనేసి ఒక కంపెనీని కూడా తెప్పించాం. ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో 80% పనులు ఇప్పటికే పూర్తయింది. ఇంక 20% పనులు పూర్తయితే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాంఛనంగా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మాటలు చెప్పడం కాదు, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. చివరిగా మిమ్మల్ని ఒప్పించే మీకు ఇబ్బందికరమైన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ గురించి మీకు టికెట్ కన్ఫర్మేషన్ కాగానే చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శ, ఒక ఎర్రచందనం రెడ్ సెండల్ స్మగ్లర్కి సీట్ ఎలా ఇస్తారు, ఒక ఇసుక మైనింగ్ మాఫియా డాన్కి సీట్ ఎలా ఇస్తారు, ఈ రెండు పర్టికులర్గా మీ మీద వచ్చిన ఆరోపణలు. ఎందుకు అంటే ఎర్రచందనానికి మీకు సంబంధం ఏంటి? ఎందుకు ఆ రకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితేనే 3వ రోజుకే నా మీద కేసులు వచ్చేస్తాయి ఒకేసారిగా. ఏమంటే ఏదైనా సరే కన్ఫెక్షన్ స్టేట్మెంట్, ఎక్కడైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను పాల్గొని నన్ను పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ కానీ ఒక్కటంటే ఒక్కటి చూపిమను, అన్నీ కన్ఫెక్షన్ స్టేట్మెంట్. ఈ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో భాగంగా నన్ను అరెస్ట్ చేసి వెంటనే పీడీ యాక్ట్కు తరలించినారు. పీడీ యాక్ట్ కేసులు కొట్టుకొని బయట వచ్చేటప్పటికి రాయలసీమ మొత్తం మేమే లెక్కరిచ్చామనేసి దాన్ని ఎక్సైజ్లో నుంచి సిఐడికి కన్వర్షన్ చేసుకున్న కేసుని మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపించినారు. దాంట్లో 3 మాసాలు జైల్లో ఉంటే మళ్ళీ బయటకు వచ్చి ఆ కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఈ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో కొన్ని కేసులు సపరేట్ కోర్టు పెట్టారు కాబట్టి దాంట్లో ఇంకొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కడిగిన ముత్యంలాగా నేను బయట వస్తానని మీకు తెలియజేసుకుంటూ, రెండోది ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. ఒక్కరైనా నేను ఎక్కడైనా పలానా జాగాలో ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము, ఇతను రెడ్ శాండిల్ చేశాడు అని నిరూపించమని చెప్పండి. నేను ఈరోజే రాజకీయం నుంచి తప్పించుకుంటాను. ఆల్ ది బెస్ట్. చాలామంది కార్యకర్తలంతా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం వీధులన్నీ కూడా ఇప్పటికి ఇళ్ల ముందు చాలామంది హారతులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డితో నేనే ఎమ్మెల్యే. సో మరో నాయకుడితో మరో నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.